మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. ఇక సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇక సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఇక 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. ఇక సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించింది. అలాగే న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ వెంటనే వారికి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల మీద ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు జలకిచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని 106 మంది ఐకేపీ ఉద్యోగులపై ఎన్నికల సంఘం విధించిన సస్పెన్షన్ పై హైకోర్టు స్టే విధించింది. న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్. ఎస్ మనీషా, గత ఏప్రిల్ నెల 7వ తారీఖున 106 మంది అంటే వెంకటరామరెడ్డి తోటి ఆ ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొన్నాడన్న నెపంతో ఇటు రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ ఈ రోజు అంటే 106 మంది తరపున చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సవాల్ చేస్తూ దాఖలు చేశారు. ఆ సస్పెన్స్ కు గురైన సిద్దిపేట సెర్ఫ్ ఈజీఎస్ ఉద్యోగులు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చిందని చెప్పాలి. సస్పెండ్ 106 మంది ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఇటీవల అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి సిద్దిపేట జిల్లాకు చెందిన సర్ప్ ఈజీఎస్ ఉద్యోగులతో రెడ్డి సంక్షేమ భవనంలో సమావేశమయ్యారని బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన తెలిసిందే. ముఖ్యంగా ఇటు ప్రభుత్వం పైన కూడా ఇటు అధికారుల పైన కూడా ఇటు కలెక్టర్ కు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అంటే ముఖ్యంగా కలెక్టర్ కి ఇటువంటి విషయంలో కలెక్టర్ కి రైట్స్ లేవంటూ ఇటు హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఇటు కేవలం అంటే కొన్ని ఉల్లంఘనలు అంటే రాజ్యాంగ ప్రకారం కొన్ని నామ్స్ ప్రకారం మాత్రమే నడుస్తుంది కాబట్టి దీనికి ఎన్నికల అధికారి మాత్రం సస్పెండ్ చేసే అథారిటీస్ ఉంటాయి. కలెక్టర్ కి అటువంటి అథారిటీస్ లేవని ఇటు న్యాయశాఖ సంబంధించిన న్యాయవాది ఇటు రెడ్డి గారు ఇటు దాఖలు చేశారు. దీంతో జడ్జి కూడా మనకు అంటే 106 మందికి సస్పెన్స్ ఎత్తివేయాలని మధ్యంతరాల ఉత్తర్వులు ఇచ్చింది. ఇటు పిటిషన్ పై హైకోర్టు మాత్రం ఇటు మధ్యంతర ఉత్తర్వులు చేస్తారే వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సస్పెండ్ అయిన ఉద్యోగులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తారనే చెప్పాలి. అంటే ముఖ్యంగా రఘునందన్ రావు గతంలో అంటే ప్రతి రాజకీయ ఇటు ప్రచారంలో కావచ్చు 106 మందికి బాధ్యతలైన వెంకటరామని వెంటనే చర్య తీసుకోవాలి అంటూ కూడా చాలా సార్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కోర్టు సవాలు మేరకు ఇటు వెంటనే వీటి 106 మంది ఎవరైతే కలెక్టర్ సస్పెండ్ చేసిండో వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఇటు కోర్టు ఉన్నత న్యాయశాఖ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మనీషా. థ్యాంక్ యూ నాగరాజ్.